స్వాములు ఇప్పుడు మనము మోపీదేవి నుంచి హంసల దివి గోపాలకృష్ణ వారి దేవస్థానానికి వెళ్తున్నాము. నడవండి, పోదాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం యాత్రలు, నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు హంసల దేవి వేణుగోపాల స్వామి వారి దేవస్థానానికి వచ్చినాం అనమాట. అయితే ఇది మనకు మోపిదేవి నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది, విజయవాడ నుంచి 110 కిలోమీటర్లు ఉంటుంది, హైదరాబాద్ నుంచి 390 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. అయితే ఆవనిగడ్డల నుంచి కూడా 28 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అయితే దీని గురించి అంత విశేషం లోపల చెప్తాను, రండి లోపల. చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు, చూడండి, దర్శించుకోండి. స్వామి ఇది శ్రీకృష్ణుని దేవాలయాల్లో ప్రముఖంగా ఇది వెలుగుతున్న క్షేత్రం అన్నమాట ఇది. అయితే ఈ ఆలయము 1200 సంవత్సరాల పురాతనమైన ఆలయం ఇది. అయితే దేవతలు ఈ గుడి ఒకటే రోజులో నిర్మించిన అనమాట. అది శ్రీకృష్ణ వారికి ఒక గుడి కట్టించాలనే ఉద్దేశంతో దాన్ని స్టార్ట్ చేసి ఒకటే రోజులో ఫినిష్ చేసిన అనమాట. అయితే దీని ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ ఇసుక దుబ్బలో ఒక 10 టన్నులు రాయి పడితే అది లోపలికి దసికిపోతుంది అనమాట. కానీ 1200 సంవత్సరాల నుంచి ఏమి కాకుండా అట్లనే వెలుగుతున్నది ఈ గుడి. తర్వాత రినోవేషన్ అనేది తర్వాత సంగతి, కానీ ఒరిజినల్ గుడి మాత్రం అట్లుండే. ఎన్నోసార్లు ఈ దివిసీమంలో పెద్ద ఉప్పెన వచ్చింది. అయితే 1000 మంది చనిపోయారు. అయితే ఒక 300 మంది వచ్చి ఇంట్లో తలదాచుకున్నారు అనమాట. అయినా కానీ వాళ్ళు మాత్రం 300 మంది మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. వాళ్ళకి ఏమీ కాలేదు. అంటే ఇదంతా భగవంతుని చమత్కారం కాకుండా ఇంకేముంటుంది చెప్పండి. 1000 మంది చనిపోయినారు అప్పుడు. అయితే ఇక్కడ 120 అడుగుల దాకా కూడా మనకు ఏంది సముద్రం ఉప్పొంగినా కానీ ఈ స్వామి ఇది 126 మీటర్లు అంతనే ఉందంట ఇది యాక్చువల్లీ దీని హైట్ సముద్రం నుంచి. అయినా కానీ దేవుని పాదాల వరకే వచ్చి నీళ్ళు వెళ్ళిపోయినాయి. కాబట్టి భగవంతుడు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నాడని రుజువు ఇది. సరే, అయితే యాక్చువల్లీ ఇది కృష్ణానది పారుకుంటూ వచ్చి
ఇక్కడ సముద్రంలో సంగమిస్తారన్నమాట. చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. కృష్ణా నది సంగమిస్తుంది, అదే సంగం అంటారు దాన్ని. అది స్నానాలు చేసిన వాళ్ళకి చాలా పుణ్యము, చాలా పవిత్రం అది. అయితే దీనికి హంసల దీవి అని పేరు ఎందుకు వచ్చింది అనేది ఒక ప్రశ్న. అయితే ఎందుకు వచ్చిందంటే అప్పుడు అలనాడు గంగా నదిలో పరమ పాపులందరూ స్నానాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకు వెళ్ళిపోయారు. కానీ పాపాలు అన్నీ విడిచిపెట్టేసేసి, గంగలో విడిచిపెట్టేసి పాపాలన్నీ, అది మొత్తము మలినం అయిపోయిందనమాట. అయితే ఇక గంగాదేవి పోయి శ్రీహరిని వేడుకుంటారు, స్వామి నాది ఇట్లా పరిస్థితి ఏంటంటే, ఆ స్వామి ఏమంటాడు, నువ్వేం చేయి, నువ్వు మొత్తము కాకి రూపంలో నల్లగా అయిపోయినావు, నువ్వు మొత్తం పాపులన్నీ స్నానం చేసి నల్లగా అయిపోయినావు. అయితే నువ్వు కాకి రూపంలో ఉన్న నదులన్నీ స్నానం చేయి. ఏ నదిలో అయితే నువ్వు స్నానం చేయగానే బయటకు వచ్చి హంసలెక్క మారుతావో అది చాలా పవిత్రమైన ప్లేస్ అని చెప్తారన్నమాట. అయితే ఆ గంగా నది మొత్తం కంప్లీట్ అంతటా స్నానం చేసుకుంటూ వచ్చి లాస్ట్కు ఇక్కడ సంగం దగ్గర పోయి స్నానం చేస్తుంది. స్నానం చేయగానే హంసలాగా బయటపడుతుంది. అందుకోసం దీని పేరు హంసల దీవి అని పేరు వచ్చిందని అంటారు అన్నమాట. ఇక్కడ గరుత్మంతుని దర్శనం చేసుకోండి. స్వామి ఎదురుగా ఉన్నాడు. ఓం శుం గరుత్మంతుజానం, ఓం శుం గరుత్మంతుజానం, ఓం శుం గరుత్మంతుజానం. చూడండి, ఇక్కడ హనుమంతుని దర్శనం చేసుకోండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. స్వామి వృత్తాంతం అంతా విన్నారు కదా. అయితే స్వామి దర్శనం చేసుకుందామండి, పదండి. చూడండి, ఇక్కడ విగ్రహాలని చూడండి. హనుమాన్ వారు ఉన్నారు. ఈ సాములు ఎవరో చూడండి. స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది స్వామిది. అయితే మీకు కూడా చూపిస్తాను. చాలా బాగుంది టెంపుల్, చాలా బాగుంది, చాలా పవర్ఫుల్గా ఉంది. ఇక్కడికి రావాలంటే మీకు కార్లు రావచ్చు. ఇక బస్సులు చాలా తక్కువ ఇక్కడ, అసలు ఉండవు కూడా తెలియదు. ఇక ఏదైనా ఇప్పుడు ఎందుకంటే మేము ఎక్కడ మన మోపిదేవినన్నా లేకుంటే ఆవనిగడ్డలన్నా ఉండాలి. ఆడ నుంచి ట్యాక్సీయో ఆటోనో ఏదో తీసుకొని రావాలి. అయితే ఉండడానికి కూడా ఇక్కడ వసతి ఏమి ఉండదు. అక్కడనే ఆవనిగడ్డలను లేకపోతే మోపిదేవిలో ఉండాలి, ఉండి మనం రావాలన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడ పోతామో స్వామిదే నడవండి పోదాం చలో.